హలో అండి, నేను శ్రావ్య. వెల్కమ్ టు ట్రెడిషనల్ కుక్. ఈరోజు నేను చాలా స్పెషల్ డిష్ చూపించబోతున్నానండి. అదే ఖద్దు కా ఖీర్. ఇంట్లోనే ఎలా ఈజీగా మనకి రంజాన్ టైంలో వండుకునే స్వీట్ టేస్ట్ రావాలి అంటే నేను ఈజీ ప్రాసెస్లో చూపిస్తానండి. పర్ఫెక్ట్ క్రీమీ టెక్స్చర్తో కమ్మగా ఉంటుంది. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇక్కడ నేను 1 kg వరకు సొరకాయ తీసుకుంటున్నానండి. ఇందులో హాఫ్ కట్ చేసుకొని అరకిలో వరకు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని దీని మీద తొక్క తీసేసుకొని నీట్గా పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఇలా పొడుగా ముక్కలు చేసుకొని లోపల ఉన్న విత్తనాల పార్ట్ని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం గ్రేట్ చేసుకున్న తర్వాత నాకు ఇంత క్వాంటిటీలో అయితే సొరకాయ తురుము వచ్చిందండి. ఆల్మోస్ట్ 300 గ్రామ్స్ వరకు ఉంటుంది. మనం పీల్ చేసుకునేటప్పుడు ఇందులో జిగురు అనేది వస్తుంది, కాబట్టి నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత అందులో కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ కాజు, బాదం, కిస్మిస్ వేసుకొని ఇవి దోరగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం గ్రేట్ చేసుకున్న సొరకాయ తురుము కూడా ఇందులో వేసుకొని దీంట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు 5 నుంచి 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత ఈ కలర్ వస్తుందండి. ఇది బాగా వేగిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులోకి నేను అరగంట పాటు నానబెట్టుకున్న సాబుదానా ఇందులో వాటర్తో సహా వేసేస్తున్నాను. కొద్దిగా వాటర్ పోసుకొని అరగంట పాటు ఈ సాబుదానాని నానబెట్టుకోవాలి. సాబుదానా వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకొని సిమ్లో ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత సాబుదానా కూడా చక్కగా ఇందులో కలిసిపోతుందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో నేను 1/2 లీటర్ వరకు చిక్కటి పాలు తీసుకుంటున్నానండి. మీగడ ఉన్న పాలైతే ఇంకా టేస్టీగా ఉంటుంది. నేను 1/2 లీటర్ వరకు ఇందులో పాలు పోసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని సిమ్లోనే బాగా ఉడికించుకోవాలి. పాలు పోసుకున్న తర్వాత పక్కకంటుకుంటున్న మీగడని స్పూన్తో ఇలా స్క్రేప్ చేసుకుంటూ ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి. ఇలా 5 నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత ఇవి కాస్త చిక్కపడతాయి. ఇంకో 5 నిమిషాల తర్వాత చూసారు కదా, పాలు అనేది సగం వరకు తగ్గిపోతాయి. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత టెక్స్చర్ చూసారు కదా, పాలన్నీ చిక్కపడి ఇలా దగ్గర పడిపోయింది. కాబట్టి ఈ ఖీర్ మరింత టేస్టీగా రావాలి అంటే ఇందులో మిల్క్ మేడ్ వేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ 380 గ్రామ్స్ ఉంటుంది, బట్ ఇందులో నేను 300 గ్రామ్స్ వరకు మిల్క్ మేడ్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు మిల్క్ మేడ్ వేసుకోవడం కుదరకపోతే ఇందులో పచ్చికోవా అయినా లేదంటే మిల్క్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. క్రీమీ టెక్స్చర్ రావాలి అంటే ఈ మూడిట్లో ఏదైనా ఒకటి తప్పకుండా వేసుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో షుగర్ కాస్త తక్కువ అనిపించిందండి నాకు, అందుకు నేను 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకుంటున్నాను. మీరు స్వీట్నెస్ని మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. షుగర్ వేసుకున్న తర్వాత ఇది ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత ఖద్దు కా ఖీర్ గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి నేను ఇందులో గ్రీన్ కలర్ వేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీ దగ్గర అవైలబుల్ ఉంటే వేసుకోండి, లేదంటే కంప్లీట్గా స్కిప్ చేయొచ్చు. కలర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని దీన్ని మరో 2 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. లాస్ట్లో ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. నేను ఇలాచీ పౌడర్ వేసుకునేటప్పుడు కెమెరా ఆఫ్లో ఉండే. ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుంటే ఈ ఖీర్ రెడీ. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో మనకి ఖద్దు కా ఖీర్ రెడీ అయిపోయిందండి. వేడిగా తిన్నా చల్లగా తిన్నా దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ దీనిపైన వేసుకొని తింటే
చాలా కమ్మగా ఉంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.